అర్ధరహితమన్నారు తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్. గేమ్ సిటీ నిర్మాణానికి తెలంగాణ సర్కార్ కట్టుబడి ఉందన్నారు. దీని ద్వారా 15,000 ఉద్యోగాలు కల్పిస్తామని గత ప్రభుత్వం ప్రకటించిందని, కానీ తాము 50,000 ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. హైదరాబాద్ లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్ హైదరాబాద్ లో అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపుతామని స్పష్టం చేశారు. అవకాశాలు కల్పించడానికి ఏర్పాటు చేసిందని 15,000 కాదు 50,000 మందికి గేమ్ సిటీ ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించే బాధ్యత మా ప్రభుత్వానికి. ఆ విషయంలో రేవంత్ రెడ్డి గారికి కానీ ఇంకా ఎవరికి కానీ ఎలాంటి అపోహలు కానీ ఎలాంటి భ్రమలు కానీ ఎలాంటి ఆలోచనలు కానీ అవసరం లేదు. ఈ ప్రభుత్వం ఐటీ రంగంలో రాబోయే రోజుల్లో 5 ఏళ్లలో ఐటీలో హైదరాబాద్ను అగ్రగామిగా నిలబెట్టడానికి పూర్తి స్థాయిలో కట్టుబడి ఉంది. అందులో గేమ్ సిటీని కూడా తప్పకుండా పూర్తి చేస్తాం. దానికి రేవంత్ రెడ్డి గారు గొంతు చించుకోవడాలు ఇంకా ఎవరో అంగీలాగులు చించుకోవడాలు అవసరం లేదు. తప్పకుండా ఈ ప్రభుత్వం తన పని తన చిత్తశుద్ధితో చేస్తుంది. మాకు తొడగొట్టి సవాళ్లు విసరడాలు తర్వాత బహిరంగ చర్చలకు రావాలని అడ్డగోలు ఏవైతే డిమాండ్లు పెడతా ఉన్నారో వారికి ఒకటే చెప్తున్నాం, ఏ వేదిక ద్వారా మాట్లాడాలో ఆ వేదిక ద్వారా తప్పకుండా మాట్లాడతాం.